వైసీపీని ఒకసారి అధికారంలోకి తీసుకొచ్చింది ఐపాక్ అని వైఎస్ జగన్ బలంగా నమ్ముతారు. అందుకే మరోసారి ఆ సంస్థకే వైసీపీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఐపాక్ ను పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఐపాక్ చెప్పే మాటలను తాము వినబోమని తేల్చి చెప్పారట. మరి ఈ విషయంలో జగన్ ఏ విధంగా స్పందించుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఐపాక్ ఇప్పుడు ఈ మాట వింటేనే వైసీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అనేక విశ్లేషణలు జరిగాయి. ఓటమికి నాయకుల మధ్య సమన్వయ లోపం, చేసిన పనులు చెప్పుకోకపోవడం, వికటించిన సోషల్ ఇంజనీరింగ్, ఇలా అనేక అంశాలపై సమీక్షించారు. కానీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఓటమికి కారణం ఐపాక్ టీమే అని తేల్చి పారేశారు. వైసీపీ అధినాయకత్వానికి తప్పుడు సలహాలిచ్చి మరీ ఘోర పతనానికి బాటలు వేసింది ఐపాక్ స్ట్రాటజిస్టులే అని వైసీపీ శ్రేణులు కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారట. వై నాట్ 175 అన్న నినాదం ఎంతటి బూమ్రాంగ్ అయిందో వైసీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. సిద్ధం సభలు 4-5 చోట్ల పెడితే ఎన్నికలైపోతాయని సలహా ఇవ్వడం కంటే దారుణం ఉండదని వారు మండిపడుతున్నారు. ఎన్నికలు ముగిసి దాదాపు 6 నెలలు గడుస్తున్నా ఐపాక్ మీద మాత్రం వైసీపీ నాయకులకు ఆగ్రహం చల్లారడం లేదట. అసలు 100 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలనే ఐడియా ఇచ్చి ఆ తర్వాత అనేక గందరగోళ పరిస్థితులకు కారణమైన ఐపాక్ మీద వారికెప్పటికీ కోపం చల్లారదనే చర్చ జరుగుతోంది. గ్రౌండ్ లెవెల్ రియాలిటీని పార్టీ అధిష్టానానికి చేరకుండా అడ్డుకుంది ఐపాకే అని కేడర్ బలంగా నమ్ముతోంది. అయితే ఇప్పుడు ఐపాక్ చర్చ మరోసారి పార్టీలో మొదలవడానికి బలమైన కారణమే ఉంది. వైసీపీ కోసం మరోసారి ఐపాక్ టీంనే వాడుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారిందట. ఇన్నాళ్లు తాము మొత్తుకున్న దాన్ని అసలు పార్టీ హైకమాండ్ పట్టించుకోకపోవడం పట్ల వారు గుర్రుగా ఉన్నారట. అసలు మాతో పని లేనప్పుడు ఇక మేమెందుకని కేడర్ ప్రశ్నిస్తున్నారట. ఐపాక్ తోనే పార్టీని నడపాలనుకుంటే అది హైకమాండ్ ఇష్టం. కానీ మేం మాత్రం ఐపాక్ ఇచ్చే సూచనలను పాటించబోమని కరాఖండిగా చెప్తున్నారట. మాకు జగనే అల్టిమేట్ లీడర్, అయితే ఐపాక్ మాట మాత్రం వినం. ప్రజల నుంచి వచ్చే సూచనల మేరకే నడుచుకుంటామని, పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తామని వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయట. ఐపాక్ ని తిరిగి తీసుకోవడం అన్నది మంచి విధానం కాదని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వ్యూహకర్తలను పెట్టుకుని వారిచ్చే సూచనలతో పార్టీని నడిపితే మరోసారి మరింత నాశనం అవ్వక తప్పదని కార్యకర్తలు అంటున్నారట. వైసీపీలో ఎంతో మంది అనుభవం కలిగిన నేతలు ఉన్నారని, జిల్లాల వారీగా వారితో ముఖాముఖి సమావేశాలను నిర్వహించడం ద్వారా వైసీపీ అధినాయకత్వం పార్టీని ఎలా ముందుకు తీసుకుని వెళ్లవచ్చో ఆలోచనలు చేయవచ్చునని సూచిస్తున్నారట. వైసీపీకి జనంలో బలం ఉంది, అలాగే నమ్మకమైన క్యాడర్ ఈ రోజుకి ఉంది. వారిని ఉపయోగించుకుంటూ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ను చూసుకుంటూ ఎప్పటికప్పుడు అడుగులు వేస్తే పార్టీ మళ్లీ పూర్వ వైభవం పొందుతుందని నాయకులు అంటున్నారట.
మరోవైపు వైసీపీలో అధినాయకత్వం చుట్టూ ఉన్న కోటరీని కూడా పక్కన పెట్టాలని నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు. కోటరీ వల్లనే పార్టీ పూర్తిగా నష్టపోయిందని, ఓటమి తర్వాత కూడా తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మొత్తానికి వైసీపీ శ్రేణులు జగన్ కు నేరుగానే ఐపాక్ కోటరీకి సంబంధించిన సూచనలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.